హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు హయత్ నగర్కు దగ్గరలో ఉన్నటువంటి మునగనూరులో బస్దిర్గే రోడ్కు వాకబుల్ డిస్టెన్స్లో 133 గజాల ఇల్లు, G+1 ఇల్లు, అన్ని రకాల ఫెసిలిటీతోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోట్ షో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు మునగనూరులోని వేద విద్యానగర్ కాలనీ రోడ్ నంబర్ 8లో ఉంటుంది. ఈ మునగనూరు అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తూర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇల్లు లొకేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. మనకు ఇల్లు యొక్క మనం రోడ్డు కనెక్టివిటీ మనం చూసుకున్నట్టయితే విజయవాడ హైవే హయత్ నగర్ చూస్తున్నారు కదా బస్ స్టాండ్, ఆ బస్ స్టాండ్ నుంచి ఇల్లు వరకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మునగనూరు మెయిన్ రోడ్ ఏదైతే చూస్తున్నారో ఈ కమాన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ లోపు ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మీకు కాలనీ రోడ్కు బస్ రోడ్కు దగ్గర అని చెప్పారు కదా, అది ఈ రోడ్ వచ్చేసి మనకు బ్యాంక్ కాలనీ బస్ రోడ్. ఆ బస్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు వరకు చేరుకోవచ్చు. మంచి రోడ్ కనెక్టివిటీతో చాలా బాగుంటుంది. మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు 133 గజాలలో నార్త్ ఫేస్లో 25 ఫీట్ల వైడ్ రోడ్తో ఉంటుంది. ఆ 25 ఫీట్ల వైడ్ రోడ్ కూడా మనకు సీసీ రోడ్ కూడా ఇవ్వబడింది. మనకు డ్రైనేజు, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు వచ్చేసి మనకు ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 24x50 డైమెన్షన్స్లో మనకు కింద పైన కలిసి టోటల్ 2300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 కార్ల పార్కింగ్, ఒక 1 BHK పోర్షన్, పైన వచ్చేసి 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుంది. చూసుకోండి, మనకు కార్లు ఈజీగా రావడానికి మంచి ర్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి స్టాండర్డ్ గల గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మన గేట్ దిమ్మలు కూడా మంచి బ్లాక్ గ్రానైట్తోని అందంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని మంచిగా అందంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నట్లయితే ఒక చిన్న బాత్రూము అండ్ ఇన్వర్టర్ పెట్టుకునే విధంగా మంచి స్పేసెస్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది. బోర్ పుష్కలంగా ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా వాష్ ఏరియాలో మనకు మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది సంపు 7000 కెపాసిటీ గల సంపు. ఎందుకు ఇంత పెద్ద సంపు అంటే ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది. మీరు ఇంకొక ఫ్లోర్ కూడా పైన వేసుకున్న నీళ్ళకి ఎలాంటి తక్కువ పడే ఉద్దేశంతో మంచి మనకు సంపు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇప్పుడు మన పార్కింగ్లో విశాలమైన ఎక్సలెంట్ పార్కింగ్. ఈజీగా 2 కార్లు వస్తాయి. మనకి ఇటు ఒక కారు పెట్టుకోవచ్చు, ఇటు ఒక కారు పెట్టగా కూడా ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మంచి రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టీలతోని పార్కింగ్కి అందంగా ఇవ్వడం జరిగింది. ఇటు పైన చూసుకున్నట్లయితే మనకు ఫాల్సింగ్ చూసుకోండి, మంచి వుడ్ కలర్తోని మంచి అన్ని రకాల లైట్లతోని మంచి స్టైల్గా డిజైన్గా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్కి అందాన్ని ఇచ్చాయి. ఫ్రెండ్స్ మనకు పార్కింగ్ చూశారు కదా, ఈ పోర్షన్ వచ్చేసి మనకు 1 BHK పోర్షన్. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల డోర్స్ వాడడం జరిగింది. 1 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇది నార్త్ ఫేస్లో ఉంటుంది. దీని పక్కకు వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అవుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. లోపల 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్. ఇప్పుడు మనం హాల్లో చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ హాల్. ఎందుకంటే ఇంత పెద్దగా రావడం కారణం ఏంటంటే ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి. అంతకు మించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఇంత మంచిగా రావడం జరిగింది. మంచి మార్బుల్స్తోని మంచి ఎక్సలెంట్ మంచి పట్టీలతోని మనకు హాల్కే అందాన్ని ఇచ్చే విధంగా మంచి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్కు పెద్ద పీట వేయడం జరిగింది. ఎందుకంటే చూసుకుంటే 2 విశాలమైన పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. పైన చూసినట్లయితే మంచి ఫాల్ సీలింగ్ మంచి రూప్ లైట్లతో మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక పెద్ద టీవీ పెట్టుకునే విధంగా ఒక టీవీ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక 1 BHK పోర్షన్ చెప్పాను కదా, మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు కిచెన్ అండ్ పూజ ఉంటుంది. మనకు ఎంట్రీ కాగానే ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి అందమైన టైల్స్ వాడి మంచి దీనికి కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది ఆగ్నేయంలో అవుతుంది. ఆగ్నేయంలో కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్స్లో వచ్చేసి మనకి ఎంత స్పేషియస్గా ఉందో చూసుకోండి. మనకి ఇద్దరుండి వంట చేసుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అందమైన మంచి టైల్స్ వాడి
వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి అన్ని సామాన్లు పెట్టుకునే విధంగా మనకు మంచి సజ్జాలు కానీ సెల్ఫ్లు కానీ అన్ని సరిపడని ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లతో మంచి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ వచ్చేసి మనకు సౌత్ డోర్ అవుతుంది. బయటకు వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల నల్లల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గిన్నెలు కడుక్కునే విధంగా ఒక మంచి నల్ల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి గోడలు ఖరాబ్ కావద్దనే ఉద్దేశంతో మంచి టైల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి మనకు 1150 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇంటి చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మనకు తొర్రూరులో ఉన్నటువంటి లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, అదేవిధంగా ఇంజాపూర్లో అకాడమిక్ హైట్స్ ఉంటుంది, అదేవిధంగా ఇటు జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా మున్గనూరులో కూడా మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. మున్గనూరు ఒకప్పట్లో లేదు ఫ్రెండ్స్, మనకు చాలా డెవలప్ అయింది. ఇందులో స్కూల్స్ విషయంలో చూసుకున్నా కానీ, సూపర్ మార్కెట్ల విషయంలో చూసుకున్నామని, మంచి మంచి పెద్ద హాస్పిటల్స్ కానీ, మంచి మంచి హోటల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్ ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా మంచి ఫ్లోరింగ్తోని అందమైన మంచి టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి డోర్ చూసుకోండి, డోర్ కూడా ఎంత బాగుందో, మంచి స్టాండర్డ్ కూడా మంచి డోర్ ఇవ్వడం జరిగింది. మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో, మనకు ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి. అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి ఎక్సలెంట్ మంచి పింక్ కలర్ మంచి కలర్ కాంబినేషన్తో అన్ని రకాల మంచి కలర్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకొని మంచి డిజైన్ రూప్ లైట్లతో బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే కాబట్టి సరిపడిన సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చి మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి ఎంత పెద్ద విండో ఉందో, మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూశారు కదా, ఈ పోర్షన్ వచ్చి మనకు 1150 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాం. చూసుకోండి మనకు విశాలమైన ఎక్సలెంట్ మంచి బాల్కనీ. ఈ బాల్కనీలో ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మంచి రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా మంచి గ్లాస్ ఫ్రేమ్తోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తోని ఇక్కడ కూడా మంచి గ్రానైట్ పెట్టడం జరిగింది. ఇందులో ఫాల్ సీలింగ్ చూసుకుని మంచి వుడ్ కలర్తోని అన్ని రకాల లైట్లు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మీరు పైన సింహదారం చూస్తున్నారో ఇది కూడా మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటెక్స్ వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ మంచి హార్డ్వేర్తోని. ఇది వచ్చేసి మనకు దీనికి వాడిన టైల్స్ చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ మంచి గోల్డ్ పట్టీలతో మంచి ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహదారు చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షను. చూసుకోండి టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి మార్బుల్తోని మంచి ఎక్సలెంట్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా. చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్తోని ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి మనకు పైన ఫాల్ సీలింగ్ మంచి రూప్ లైట్లతోని మంచి డిజైన్తోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా యూపీవీసీ విండో టోటల్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయలేదు. ఇటు సిట్అవుట్ ఏరియా నుంచి మనకు హాల్కి వెళ్ళడానికి మంచి పార్టేషన్ ఇచ్చారు. చూసుకోండి పార్టేషన్ కూడా మంచి వుడెన్ కలర్తోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో, ఎక్సలెంట్ మంచి డైనింగ్ ఏరియా మంచి విశాలమైన హాలు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి మార్బుల్తోని మంచి పట్టీలతో ఇవ్వడం జరిగింది. మనకు చూసుకోండి పైన కూడా ఫాల్ సీలింగ్ ఎంత మంచి డిజైన్లతోని మంచి ఎక్సలెంట్ రూప్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు హాల్లో కూడా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి టీవీ పాయింట్ కూడా ఎంత విశాలంగా ఉందో చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి మనకు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కూడా మంచి ఒక ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక మంచి పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది ఆగ్నేయం అయితే ఆగ్నేయంలో ఒక ఇద్దరు వంట చేసుకునే విధంగా మంచి స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్తోని వెంటిలేషన్ వరకు ఒక మంచి విండోతోని మీకు సరిపడని మంచి సజ్జలు కానీ సెల్ఫ్లు కానీ అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు సౌత్ డోర్ అవుతుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా. చూసుకోండి మంచి ఫ్లోరింగ్ బాగుంది, మనకు టైల్స్ బాగున్నాయి. ఇక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి గ్రానైట్తో అన్ని రకాల మనకు ఇటు వాషింగ్ మిషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇటు గిన్నెలతో తోముకునే విధంగా అన్ని రకాల నల్లల పాయింట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి అన్ని రకాల చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న ఈ పోర్షన్ కూడా మనకు 1150 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా
బెస్ట్ మెటీరియల్ వాడి మంచి కన్స్ట్రక్షన్తో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్, ఇటు వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా ఒక మంచి వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా పెట్టేయడం జరిగింది. ఫ్రెండ్స్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఎంట్రీ కాగానే మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ మనకు బెడ్రూమ్లోకి లోపల ఎంట్రీ కానీ ఎంత అందమైన మంచి స్టాండర్డ్ల డోర్ కూడా పెట్టేయడం జరిగింది. మంచి హార్డ్వేర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చూసుకోండి మనకు బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఈజీగా 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మనకు సరిపడే మంచి సెల్ఫ్లతోని మనకు ఫాల్ సీలింగ్ లైట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రూమ్లో డిఫరెంట్ డిజైన్లతో ఇవ్వడం జరిగింది. మంచి కలర్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఇటు చూసుకున్నట్టు ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వాస్తు ప్రకారంగా అయినా సరే ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక లోరు కూడా పెట్టేయడం జరిగింది. చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. మంచి విశాలమైన మంచి మాస్టర్ బెడ్రూము, మనకు మంచి డైనింగ్ ఏరియా, ఇటు వచ్చేసి మనకు హాల్ చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ చూసే ముందు మనకు కామన్ బాత్రూమ్ చూసుకుంటే కామన్ బాత్రూమ్ ఎంత విశాలంగా ఉందో మంచి ఫ్లోరింగ్తోని ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని మంచి టైల్స్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా మంచి కలర్ ఎక్సలెంట్ మంచి లైట్ కలర్లు కూల్ కలర్ మంచి వాడడం జరిగింది. ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతోని భవిష్యత్తులో మీరు కబర్ చేసుకున్న సరిపడే మంచి సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని చాలా బాగుంది. ఇందులో కూడా చూసుకోండి మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్తోనైతే మీ ముందుకు ఇల్లు తీసుకొచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు కింద ఒక 2 కార్ల పార్కింగ్, ఒక 1 BHK పోర్షన్, మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్, కింద పైన కలిసి 2300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా దీని రేట్ ఏం చెప్తున్నారు మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకుంటే అన్ని ఇండ్ల మధ్యలో చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ కానీ బఫర్ జోన్ కానీ ఎలాంటి జోన్ లేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు హెడ్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి మంచి విశాలమైన ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని చాలా బాగుంటుంది. ఇక మనం దీని రేటు చూసుకున్నట్లయితే 1 కోటి రూపాయలు చెప్తున్నారు. ఈ 1 కోటి రూపాయలు అనేది మనకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. 80% బ్యాంక్ లోన్తో మీ ఫెసిలిటీతో మీ ముందుకు ఇంత మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడూ ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.